సార్ ఈ రోజున గతంలో ఏపీకి 2019 నుంచి 24 సమయంలో అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ చాలా అంశాల్లో ఇబ్బందులు పడ్డాం. అది మీరు పక్కనే తెలంగాణ రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం పక్క రాష్ట్రంగా చూసి ఉండొచ్చు. ఈరోజు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందనుకుంటున్నారు? మీకు కూడా అక్కడ మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు ఏపీ పర్వాలేదు అనుకుంటా, అట్లా అలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఏంటి పరిస్థితి? సో బేసికల్గా మాది ఫర్నిచర్ బిజినెస్. సో నేను ఒక 1.5 year బ్యాక్ ఇక్కడ విజయవాడకు వచ్చినప్పుడు మంగళగిరికి వచ్చినప్పుడు ఇక్కడ రేట్స్ అవన్నీ కూడా కనుక్కొని ఉండే. దానికి దీనికి 2 times కూడా పెరిగిపోయింది ఫస్ట్. అండ్ ఇక్కడ వాకింగ్ ఏరియా కానీ ప్లేస్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ కొంచెం జనాలకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అండ్ ఇప్పుడు హైదరాబాద్ నుండి మేము ఇక్కడ షిఫ్ట్ కావడం అంటే ఇక్కడ కూడా స్టోర్ పెట్టడానికి కారణము ఈ ప్రభుత్వమే. అండ్ డెఫినెట్లీ అట్లానే కదా నేను ఇంత దూరం వచ్చాను. సో డెఫినెట్లీ ఆ నమ్మకం అయితే ఉంది. అండ్ చేస్తున్నారు కూడా కదా. ఇప్పుడు రోడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఏదో మూవీలో రజనీకాంత్ మూవీలో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నప్పుడు ఇట్లా రోడ్లన్నీ రెడీగా అయిపోతున్నాయి. సో అది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో అంటే సార్ మీరు సంవత్సరంన్నర నుంచి చూస్తున్నారు అంటున్నారు, గమనిస్తున్నారు కాబట్టి ఈ రోజున లోకేష్ అనే ఒక నాయకుడు, యువ నాయకుడిగా ఆయన ఇక్కడ మంగళగిరిలో గతంలో ఓడిపోయినా కూడా నేను ఇక్కడే గెలవాలి, ఇక్కడ నేను వాళ్ళ అభిమానాన్ని పొందాలి అనే ఉద్దేశం మీద ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ ఈ రోజున ఈ ఎకో ఫ్రెండ్లీ పార్కుకి సంబంధించి ఎంట్రీ ఫీజును కూడా నేను బేర్ చేస్తాను, ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పి 5 లక్షల రూపాయలు ఆయన యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎంట్రీ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ క్యాష్ లేవు, ఫోన్పే అని ఉందా అని. ఎంట్రీ ఫీ అనే విషయం నాకు తెలియదు. సో ఇంత ఎంట్రీ ఫీ పెట్టడం అనేది గ్రేట్ థింగ్. బికాస్ అక్కడ మన చాలా మంది పార్క్స్ ఉంటాయి, దానికి ఎంట్రీ ఛార్జెస్ ఉంటాయి. నాకు ఎంట్రీ ఫీ అనే విషయం తెలియదు. బట్ ఎంట్రీ ఫీ పెట్టడం అనేది లోకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే ఒక నాయకుడు కమిట్మెంట్తో వర్క్ చేస్తే మన నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, సరే ఓకే వాకర్స్ వాళ్ళు పొద్దున్న నుంచి 6 నుంచి 9 దాకా ఓకే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం గురించి. సో ఇంత చిన్న విషయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నాడు అంటే ఇంకా పెద్ద విషయాల గురించి ఆయన కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నేను లోకేష్ సార్ని యూఎస్లో కలిశాను అనమాట. ఒక చిన్న మీటింగ్ కూడా కలిశాను. అతని ప్యాషన్ కానీ ఆయన మాట్లాడే విధానాలు కానీ అతని ఐడియాస్ కానీ చాలా బాగున్నాయి. సో నేను ఆల్రెడీ విన్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ అరే ఇట్లాంటి నాయకుడు కదా మనందరికి కావాల్సింది అని అనుకున్నాను. బట్ ఎక్కడో ఏదో అంటే లైక్ ఇప్పుడు మన అటువంటి నాయకుడిని గెలిపించకపోయిన ఉంటే ఇటువంటి ఐడియాస్ కానీ రాకపోతుండే బయటికి. సో డెఫినెట్లీ ఇప్పుడు మేము పెట్టిన స్టోర్ కూడా లోకేష్ సార్ దగ్గరే. సో అతన్ని సపోర్ట్ మాకు ఉండాలని డెఫినెట్లీ మేము కూడా అనుకుంటున్నాము. అండ్ ఇంకా మోర్ ఇటువంటి అభివృద్ధి చెందుతుంటే డెఫినెట్లీ నేను ఇంకా మళ్ళీ వైజాగ్లో ప్లాన్ చేస్తాను. అండ్ ఆంధ్రాలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంటే డెఫినెట్లీ నేను కూడా ప్లాన్ చేసుకుంటాను కదా. సో ఇటువంటి అవకాశం సార్ లోకేష్ సార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరిగా మీరు యూతే ఈ రోజున యువ నాయకులుగా ఆయన ఐడియాలజీస్ కానీ లేకపోతే ఒక ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ పిల్లలకి ఏదైనా అవసరాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వెంటనే సోషల్ మాధ్యమాల ద్వారా ఆయన స్పందిస్తున్న తీరు మీరు విని ఉండొచ్చు. ఈ ఒక ఐటీ శాఖ మంత్రికి గతంలో మంగళగిరిని ఒక ఐటీ హబ్గా తయారు చేద్దాం అనుకున్న నేపథ్యం నుంచి గత 5 ఏళ్ళు జరిగింది చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రిగా అయ్యారు. ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ అవుద్ది ఇక మంగళగిరి అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, జరగడం అని కాదు. ఇప్పుడు షార్ట్ టైంలోనే డెవలప్మెంట్ చాలా కనిపిస్తుంది మనకి. సో ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా మాస్ రేంజ్లో ఉండాలి. అండ్ డెఫినెట్లీ యూత్ అనేది కూడా చాలామంది బిజినెస్ వైపు కూడా టర్న్ అవుతున్నారు డెవలప్మెంట్ వల్లనే. సో డెఫినెట్లీ ఇది ఈ గవర్నమెంట్కి ప్లస్ అని అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇంకొక 10-15 years వరకు కూడా వీ ఎక్స్పెక్టింగ్ ది సేమ్. అండ్ ఫ్యూచర్ కూడా మనం చూస్తాం లైక్ బికాస్ వీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్.